హై శిల. నొకౌట్ షోపీలో గ్రోసరీ లిస్టింగ్ ఇలా యాడ్ చేయాలి చూద్దాం. ఫస్ట్ స్టెప్ మే శిల డాష్బోర్డ్ ఓపెన్ చేయండి. ఇక్కడ లిస్టింగ్ మేనేజ్మెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. అప్పుడు న్యూ లిస్టింగ్ బటన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు కేటగిరీ గ్రోసరీ ని సెలెక్ట్ చేయండి. తర్వాత సబ్ కేటగిరీ క్యాన్డ్ మరియు జార్డ్ ఫుడ్ మరియు సబ్ కేటగిరీ వెజిటబుల్స్ లేదంటే ఫ్రూట్స్ ని సెలెక్ట్ చేయండి. బ్రాండ్ ఉంటే దానిని సెలెక్ట్ చేయండి, లేకపోతే నాన్ బ్రాండెడ్ ని సెలెక్ట్ చేయండి. బ్రాండ్ క్రియేట్ చేయాలి అనుకుంటే అప్లై ఫర్ బ్రాండ్ అప్రూవల్ బటన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రొడక్ట్ కి స్టాక్ కీపింగ్ యూనిట్ SKU టైప్ చేయండి. తర్వాత స్టాక్ నంబర్ మీ షాప్ లో ఉన్న స్టాక్ క్వాంటిటీ ని ఎంటర్ చేయండి. ఇప్పుడు MRP మార్కెట్ రేట్ ప్రైస్ ని టైప్ చేయండి. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ని ఎంటర్ చేయండి. నోట్ సెల్లింగ్ ప్రైస్ MRP కన్నా తక్కువ ఉండాలి. కస్టమర్ కి డెలివరీ ఛార్జెస్ యాడ్ చేయాలి అనుకుంటే లోకల్, సోనల్ మరియు నేషనల్ జోన్స్ ని బేస్ చేసుకొని ఛార్జెస్ ని ఎంటర్ చేయండి. ప్రొడక్ట్ కి ఇచ్చి సిమ్ కోడ్ టైప్ చేయండి. తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి. కోడ్ 71021000. GST పర్సెంటేజ్ టైప్ చేయండి 5%. ప్యాకేజ్ లింక్ బ్రెత్ అండ్ హైట్ సెంటీమీటర్స్ లో టైప్ చేయండి. ప్యాకేజ్ వెయిట్ గ్రామ్స్ లో టైప్ చేయండి. తరువాత ప్రొడక్ట్ టైటిల్ టైప్ చేయండి. మినిమం ఆర్డర్ క్వాంటిటీ ని యాడ్ చేసినప్పుడు కస్టమర్ మినిమం ఆర్డర్స్ ని పర్చేస్ చేయాలి. ఎగ్జాంపుల్ 2 ఎంటర్ చేసిన అప్పుడు కస్టమర్ మినిమం 2 పర్చేస్ చేయాలి, మాక్సిమం లిమిట్ ఉండదు. ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ మీ ప్రొడక్ట్ కి డీటెయిల్ డిస్క్రిప్షన్ ని ఇవ్వండి. నంబర్ ఆఫ్ ప్యాకేజెస్ మీ ప్రొడక్ట్ ప్యాకేజెస్ కౌంట్ ని ఎంటర్ చేయండి. ప్రొడక్ట్ హైలైట్స్ మీ ప్రొడక్ట్ కి స్పెషల్ ఫీచర్స్ ని ఇక్కడ మెన్షన్ చేయండి. కీవర్డ్స్ ఐ ఫీల్డ్ మీ ప్రొడక్ట్ ని సెర్చ్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మ్యాన్యుఫ్యాక్చరర్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇంపోర్టెడ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ప్యాక్డ్ వేర్ హౌస్ అడ్రస్ ని ఎంటర్ చేయండి. ఇందులో ప్రొడక్ట్ ఒరిజిన్ ని సెలెక్ట్ చేయండి. రిలేటెడ్ ప్రొడక్ట్ ఉంది అనుకుంటే సెలెక్ట్ చేయండి. కలర్ వేరియేషన్ ఉంది అనుకుంటే సెలెక్ట్ చేయండి. EPCCI నంబర్ మరియు ఎక్స్పైరీ డేట్ ని ఎంటర్ చేయండి. తర్వాత మీ ప్రొడక్ట్ కి షెల్ఫ్ లైఫ్ డేస్ ని ఇవ్వండి. ఫుడ్ ప్రిఫరెన్స్ ని సెలెక్ట్ చేయండి, వెజిటేరియన్ లేదంటే నాన్ వెజిటేరియన్. మీ ప్రొడక్ట్ కి రిక్వైర్డ్ టెంపరేచర్ ని సెల్సియస్ లో టైప్ చేయండి. మీ ప్రొడక్ట్ యూస్ చేయడానికి ముందు లేకపోతే తరువాత కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఇవ్వండి. స్టోరేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఎంటర్ చేయండి. మీ ప్రొడక్ట్ లో న్యూట్రియంట్ ఫ్యాక్ట్స్ ఉంటే గ్రామ్స్ లో ఇవ్వండి. మీ ప్రొడక్ట్ ఇమేజ్ ని అప్లోడ్ చేయండి. వీడియో ఉంది అనుకుంటే స్పెసిఫైడ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయండి. తర్వాత అడిషనల్ ఫీల్డ్స్ కి వేలాడి డ్రాప్ డౌన్ సహాయం టు బిలో ఫీల్డ్స్ ని సెలెక్ట్ చేయండి. వెరైటీ ప్యాకేజింగ్ టైప్ సీజనాలిటీ మీ ప్రొడక్ట్ కి సర్టిఫికేషన్ ఇలా చెప్పిన డీటెయిల్స్ అని ఎంటర్ చేశాక క్రియేట్ లిస్టింగ్ బటన్ ని క్లిక్ చేయండి. ఫైనలీ మే లిస్టింగ్ క్రియేట్ అయింది. 24 అవర్స్ లో మే లిస్టింగ్ యాక్టివేట్ అవుతుంది. హ్యాపీ సెల్లింగ్.